ఏంటి మనోళ్ళంతా ఛాలెంజ్ చేస్తున్నారు, దమ్ముంటే బ్రీత్ మూవీ చూడు అని. ఎందుకైనా బెటర్ హాస్పిటల్కి వెళ్ళి 2 ఆక్సిజన్ సిలిండర్లు పక్కన పెట్టుకుంటే మంచిదిలా ఉంది. ఇక లెట్స్ స్టార్ట్ ద షో. వద్దు వద్దు, నాకే బ్రతుకొద్దు. నేను చేసిన తప్పేంటంటే బ్రీత్ హాస్పిటల్కి వెళ్ళడం. పక్కనే ఉన్న సిటిజన్ హాస్పిటల్కి వెళ్తే సిలిండర్ ఎక్కియాలంటే అన్ని స్కానింగ్లు చేయాల్సిందే అంట. అంత డబ్బు మన దగ్గర ఎక్కడదే. సో అందుకే దీంట్లో దూరా. ఆక్సిజన్ సిలిండర్ కొరత లేదు, మధ్యలో విటమిన్స్ అండ్ సప్లిమెంట్స్ అని చెప్పి అరెస్ట్లు, స్ట్రోక్లు లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే టాబ్లెట్స్ బలవంతంగా నోట్లో కుక్కారు. ఇక ఆక్సిజన్ అందకుండా మాస్కే తీసి పడేశారు. దిస్ ఈజ్ బ్లడ్ బ్లాకింగ్, బ్రెయిన్ బాయిలింగ్, హార్ట్ హ్యాకింగ్, ఐస్ ఎక్స్ప్లోషన్ అన్నిటినీ ఇచ్చే వన్ ఆఫ్ ది ఎపిక్ కొలాటరల్ డ్యామేజ్ మూవీ ఇది. మన హీరో అభి తన ఫాదర్ సీఎం హాస్పిటల్లో జాయిన్ అవడంతో దగ్గర ఉండాలని యాక్సిడెంట్ చేసుకొని హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. ఏదో తేడాగా ఉంది అని అర్థమైంది. ఆ మిస్టరీ, హిస్టరీ, జువాలజీ, బయాలజీని ఎలా స్లైస్ చేశాడు మన హీరో అనేది ఈ బ్రీత్ మూవీ యొక్క బయోడేటా. బేసికల్లీ ఇదొక మెడికో థ్రిల్లర్ జానర్. అయినా అదేం స్టోరీ అండి. ఏంటంటే హాస్పిటల్లో ఒక డాక్టర్స్ గ్యాంగ్ ఉంటుందంట. సుపారీ తీసుకొని హాస్పిటల్ లోపల విఐపీ పేషెంట్స్ని ఇంజెక్షన్స్ అండ్ టాబ్లెట్స్తో చంపేస్తారంట. తొక్కలా ఉంది కదా. నాకు అర్థం కాలేదు, విఐపీ పేషెంట్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాక పోతా ఉంటే ఎవరన్నా ఇంకా అందులో పేషెంట్స్ని జాయిన్ చేస్తారండి? ఇంత జరుగుతుంటే ఆ చైర్మన్కి మాత్రం ఎలాంటి డౌట్ రాలేదంట. ఇంతమంది విఐపీ పేషెంట్స్ పోతుంటే ఇంకెవరన్నా అందులో అసలు జాయిన్ చేపిస్తారా? అసలు రెప్యుటేషన్ ఉంటుందా హాస్పిటల్కి? ఎప్పుడో పోతుంది. ఆ చనిపోయిన విఐపీ పేషెంట్స్ని హ్యాండిల్ చేసే అతన్ని ఎప్పుడో డిస్మిస్ చేసేస్తారు. 1, 2, 3 నెలల్లో 5. పైగా అంతమంది విఐపీ మెంబర్స్ అందులో పోతే సీఎం అందులో ఎవరన్నా జాయిన్ చేస్తారా? అందుకే ఇదివరకు మన ఇండియాలో మెడికల్ థ్రిల్లర్స్ లైక్ ఇన్సూరెన్స్ స్కామ్లు, హాస్పిటల్ స్కానింగ్ స్కామ్లు, ప్రెగ్నెన్సీ స్కామ్లు, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కామ్లు, వీటిపై వచ్చిన ఏ మూవీ తీసుకున్నా పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, ఆర్ఫన్స్, పూర్ పీపుల్ టు మిడిల్ క్లాస్, వీళ్ళపైనే ఉంటాయి. వీళ్ళకి ఏదైనా జరిగితే హాస్పిటల్లో ఎవరూ అడగలేరు, బయటికి లీక్ అవ్వదు అనే ఉద్దేశంతో. బట్ ఇక్కడ విఐపీ పేషెంట్స్ని వేసేస్తే ఇన్ఫో ఈజీగా బయటికి లీక్ అవ్వదా? ఇంతమంది డబ్బున్నోళ్ళే పోతుంటే హాస్పిటల్ మంచిది కాదేమో అని రెప్యుటేషన్ ఈజీగా పోతుంది. ఆ హాస్పిటల్ని పెట్టుకుని అల్లిన స్టోరీకి ఒక మీనింగే ఉండదు. అప్పుడు మెడికల్ థ్రిల్లర్స్లో బేసిక్ లాజిక్ ఇది కంప్లీట్గా స్కిప్ కొట్టేశారు. దీనికి పోగా సీఎంని ఎవరన్నా అందులో జాయిన్ చేపిస్తారండి? సరే, మినిస్టర్ అదే మంచి అని చెప్పుంటాడు, అందుకే జాయిన్ చేయించుంటారు అని చెప్తే హాస్పిటల్ రెప్యుటేషన్పై మినిమం కూడా ఆరాధీరా సీఎం జాయిన్ అవుతుంటే. సరే, అది ఇక వదిలేద్దాం. ఇంకోటి ఏంటంటే మన హీరో అభి ఏమో సీఎం కొడుకు. ఇదంతా తెలిసాక తన ఫాదర్ని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయించి కాపాడుకోక ఏంటేంటో చేస్తుంటాడు. ముందు కాపాడుకొని ఆ తర్వాత బ్రీత్ హాస్పిటల్పై కేసు వేస్తే సరిపోయేది. సరే, ఇది కూడా వదిలేద్దాం. వీళ్ళు తీసుకున్న పాయింట్నే చూస్తే రాడ్ రైటింగ్ విత్ రొటీన్ ప్రిడిక్టబుల్ ట్విస్ట్. ఊపిరి ఆగిపోద్ది అని హీరో కాదు, నాకు ఎప్పుడెప్పుడా అని అనిపించింది. అండ్ ఇంకోటి ఇన్నర్ వాయిస్ సరిగ్గా సెట్ చేయలేకపోయారు, చాలా ఆర్టిఫిషియల్గా ఉంది, సీరియల్ టైప్కి వెళ్ళిపోయింది. చివరిగా భాస్కర్ అవార్డు నామినేషన్స్కి పంపించాలి ఈ మూవీని, ఏదో ఒక అవార్డు కంపల్సరీ. సరే, మరి నెక్స్ట్ వీడియోతో కలుస్తా. జై హింద్.